ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ నిన్న ఆర్సీబీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు. అయితే టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు 5 అవార్డ్స్ ఈ అబ్బాయిని భరించాయి. 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. అయితే నిన్న గుజరాత్ జట్టు ఆటగాళ్ళు విరాట్ కోహ్లీని కెలిగించారు. ఇక స్లెడ్జింగ్ చేస్తూ అటు సాయి సుదర్శన్ ఇటు శుభ్మన్ గిల్ చాలా విధాలుగా విరాట్ కోహ్లీని అవుట్ చేయాలని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు నిన్న బెంగళూరు జట్టు కీలక ఆటగాడు కోహ్లీ అటువంటివేమీ పట్టించుకోలేదు. కానీ నిన్న గుజరాత్ జట్టు మ్యాచ్ ఓడిపోగానే ఆటగాళ్ళందరూ కూడా చాలా నిరాశకి గురయ్యారు. ఆ సమయంలో ఇక విరాట్ కోహ్లీ అందరి దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశాడు. వాళ్ళు గెలిచారన్న ఆనందం కన్నా కూడా అయ్యో ప్రత్యర్థి జట్టు ఓడిపోయాడే, మన భారత జట్టుకు సంబంధించిన వాడే కదా అని చెప్పి తనని దగ్గర తీసుకుని ఒక తమ్ముళ్లాగానే భావించాడు. అయితే విరాట్ కోహ్లీ ఓదార్చడం ఒక ఎత్తైతే వైభవ్ సూర్యవంశీ ఇక శుభమన్ గిల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుని తన కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే సిరాజ్ కన్నీళ్లు కూడా తుడిచారు. ఇక ఈ ఫోటోలు దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నమాట. బుడ్డోడికి 15 ఏళ్ల వయసు కాదు, అంతకు మించిన ప్రైజ్ మనీ కాదు, ఇంకా దానికి మించిన 10 రెట్లు మెచ్యూరిటీ ఉంది అంటూ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.